జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎన్ఐటీ నుంచి రావడం జరిగిందనమాట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే మన వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో, అలాగే మనం ముందుగా ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లై ప్రాసెస్. మనం ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే సేమ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతది. సో, ఆ నోటిఫికేషన్‌లో మీరు థర్డ్ పేజ్‌కెళ్తే థర్డ్ పేజ్‌లో మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ ఫామ్ అని చెప్పి ఉంటదనమాట. సో, మీరు ఈ ఫామ్ ప్రింట్ తీసి ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఫోటో అటాచ్ చేసి నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రెస్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేటా సో, ఇవన్నీ కూడా ఫిల్ చేసి మనం ఏం చేయాలంటే సో, ఈ యొక్క పొజిషన్‌కి మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. ఇక్కడ చూసుకుంటే డేట్ అండ్ టైమ్ వచ్చేసరికి 8th ఆఫ్ అక్టోబర్ అనమాట. అంటే ఇదే మంత్ 8థ్‌న మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతది. సో, స్టార్టింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 నుంచి ఈ యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతదనమాట. అలాగే అడ్రస్ వచ్చేసరికి రూమ్ నంబర్ 411 4th ఫ్లోర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్తా ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్. సో, ఇది అడ్రస్. అలాగే డేట్ వచ్చేసరికి అక్టోబర్ 8th అనమాట. టైమ్ వచ్చేసరికి 9:30కి మార్నింగ్ స్టార్ట్ అవుతదనమాట వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో, మీకు ఆ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్ఐసి, ఇంటర్మీడియేట్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మీరు అక్కడ క్యారీ చేయాల్సి ఉంటది. అలాగే మీరు ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్‌లో. సో, ఈ ఫిల్ చేసిన ఫామ్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటదనమాట. మీరు జెరాక్సెస్ పట్టుకెళ్ళాలి. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ జెరాక్స్ పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళాలనమాట. సో, మీరు జెరాక్స్ కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. ఒరిజినల్ మీరు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. సో, ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు వాక్ ఇన్ జరుగుతదనమాట. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే పోస్ట్ చూసుకుంటే మనకి 2 పోస్ట్‌లు రిక్రూట్ చేసుకోవడం జరుగుతదనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టెక్నికల్ అసోసియేట్ అనమాట. అండ్ సెకండ్‌ది కూడా టెక్నికల్ అసోసియేట్. కాకపోతే ఇది హైలీ స్కిల్డ్ అనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ప్యూర్‌గా టెక్ బేస్డ్ అనమాట. సో, ఎవరికైతే టెక్ సైడ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ముందుగా క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ బీఈ ఉండాలి. లేకపోతే ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ చేసి ఉండాలనమాట ఫస్ట్ క్లాస్ డిగ్రీలో. సో, రెండు పోర్షన్‌కి కూడా అదే సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కాకపోతే రెండు నోటిఫికేషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే టెక్ స్కిల్స్ డిఫరెన్స్ అనమాట. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నోటిఫికేషన్ మనకి వెబ్ డిజైన్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, అలాగే నెట్వర్క్ డివైసెస్, అలాగే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, అలాగే బ్యాక్ ఎండ్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ సైడ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్, జావా, పీహెచ్‌పీ. సో, అలా మీకు ఇంకా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు యాడ్ ఆన్ అనమాట. మీకు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ప్రయారిటీ ఇస్తారన్నమాట. అలాగే మన సెకండ్ పొజిషన్ చూసుకుంటే మనకి జాంగో వచ్చి ఉండాలన్నమాట. జాంగో కూడా మనకి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ వర్కింగ్ విత్ జాంగో ఆర్ పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ ప్రాజెక్ట్స్ అంటే డేటాబేస్ అనమాట. మనకి పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ డేటాబేస్ ప్రాజెక్ట్ ఆర్ ఎల్స్ జాంగో ఎబిలిటీ టు సెటప్ వెబ్ సర్వర్స్ యూజింగ్ టూల్స్ లైక్ ఇంజినెక్స్ ఆర్ అపాచీ అండ్ గునికాన్. సో, ఈ యొక్క టూల్స్ యూజ్ చేసి మనం ఎప్పుడైనా వెబ్ సర్వర్ చేసి ఉండాలన్నమాట. అంటే మనకి యొక్క టూల్స్ మనకు ఆల్రెడీ వచ్చి ఉండాలన్నమాట. ఇంజినెక్స్ ఆర్ అపాచీ. అలాగే చూసుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ కోడింగ్, ఎబిలిటీ టు రైట్ సీక్వెల్ క్వెరీస్ ఫర్ పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ ఆర్ మైసీక్వెల్ డేటాబేసెస్. అంటే డేటాబేస్ నుంచి డేటా రావడానికి మన సీక్వెల్ క్వెరీస్ వచ్చి ఉండాలన్నమాట. రైటింగ్ టెస్ట్ కేసెస్ ఫర్ జాంగో బేస్డ్ వెబ్ ప్రాజెక్ట్స్. అలాగే మనకి టెస్ట్ కేసెస్ కూడా రావాలన్నమాట. మనం చేసే ప్రాజెక్ట్‌కి కోడ్ ఎవాల్యుయేట్ చేయడానికి అనమాట. సో, అదేవిధంగా మనకి ఇక్కడ సాలరీ చూసుకుంటే 22,000 అప్రాక్సిమేట్ ఉంటదనమాట. సో, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అది ఉండి మీకు స్కిల్ టెస్ట్‌లో మీకు స్కిల్ బాగుంటే మీకు ఇక్కడ చూసుకోరు కదా మేబీ ఆఫర్డ్ అప్ టు 32,000 అని చెప్పి ఉంది కదా. సో, మీకు 32,000 వరకు రావచ్చు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు బేసిక్ పే వచ్చేసరికి 22,000 అనమాట. రెండు పోస్టులకి కూడా సేమ్ సాలరీ ఉంటదన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ వర్కింగ్ డేస్ అండ్ అవర్స్ చూసుకుంటే మనకి మండే టు సాటర్డే మనకి ఆఫీస్ ఉంటదన్నమాట. అలాగే 8 అవర్స్ పర్ డే ఉంటదన్నమాట. 2 సెషన్స్ మార్నింగ్, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. సో, ఇది మన ఆఫీస్ యొక్క టైమింగ్ అనమాట. సో, మండే టు సాటర్డే ఉంటది. సండే మనకు హాలిడే ఉంటది. అలాగే మనం పర్ డే 8 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటదన్నమాట. మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ 4 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటదన్నమాట. అండ్ అలాగే సండే హాలిడే అనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి అంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.